ఈ వీడియోను చూస్తున్నందుకు థ్యాంక్స్. తదుపరి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక తెలంగాణలో ఉన్న నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది కొనసాగుతుంది అని ఈ వీడియో వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఈ ఆగస్టు 15కు ముందు రాష్ట్రంలోని కొంతమందికి అంటే తెల్ల రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న నిరుపేదలకు కొన్ని జిల్లాలలో ఇప్పటికే ఇవ్వడం అనేది చేశారు. కాకపోతే మరికొంతమందికి రేషన్ కార్డులు అనేవి రాలేదు. అయితే అలాంటి నిరుపేదలకు ఈ ఆగస్టు 15వ తేదీన ఈ తెల్ల రేషన్ కార్డులను జారీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం చేశారు. కాబట్టి ఈ ఆగస్టు 15వ తేదీ నుండి రాష్ట్రంలోని మిగిలిన అందరి నిరుపేదలకు ఈ తెల్ల రేషన్ కార్డులు అనేవి అందబోతున్నాయి. కేవలం ఇది తెల్ల రేషన్ కార్డు మాత్రమే కాదు, అంటే బియ్యం అంటే సన్న బియ్యం అనేది కేవలం 6 కిలోలు రావడం మాత్రమే కాదు. ఇంకొక విధంగా చెప్పాలంటే దీనివల్ల 2 ప్రయోజనాలు ఉన్నాయి. అదేంటంటే మీకు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు ఇంకా 10 లక్షల విలువైన ఆరోగ్యశ్రీ పథకం కింద బీమా అనేది మీ జీవితానికి ఏర్పడబోయే ఈ 2 ప్రయోజనాలకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఈ తెల్ల రేషన్ కార్డులు అనేవి తప్పనిసరి. కాబట్టి అటువంటి తెల్ల రేషన్ కార్డులను పొందడానికి ఇప్పటి వరకు అప్లై చేసుకుంటున్నా, ఇక ముందే అప్లై చేసుకునే వారికి కూడా నిరంతరంగా ఈ తెల్ల రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. కాబట్టి తెల్ల రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది ఆగస్టు 15వ తేదీతో మాత్రమే కాదు, ఆ తర్వాత కూడా కొనసాగుతుందని దీని అర్థం. అంటే మీరు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. మీ సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు, లేదా పౌర సరఫరాల శాఖ నుంచి అధికారులు వచ్చినప్పుడు వారి వద్ద దీనికోసం మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏది ఏమైనా ఈ తెల్ల రేషన్ కార్డులు ఉంటే మీకు ఇంతకుముందు చెప్పినట్లు 200 యూనిట్ల ఉచిత కరెంటు, అంటే ఈ రేషన్ కార్డును పొందగానే మీరు గృహజ్యోతి కోసం అప్లై చేసుకుంటే 15 రోజుల వ్యవధిలోనే మీకు 200 యూనిట్ల ఉచిత కరెంటు లభించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రేషన్ కార్డు ఉన్నట్లయితే మీరు ఆరోగ్యశ్రీ అటువంటి కార్డు కోసం కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ కూడా చాలా వేగంగా జరుగుతుంది. ఇది వచ్చినట్లయితే అంటే ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డు వచ్చినట్లయితే దాదాపుగా మీకు 10 లక్షల బీమా అనేది ఆరోగ్యం మీద కల్పించబడుతుంది. వాస్తవానికైతే ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల బీమా అనేది పుట్టిపోకర్లేనని అంటే అంత వదంతులేనని కొంతమంది విమర్శకులు అంటున్నారు. ఎందుకంటే వాస్తవానికి ప్రజలకే తెలుసు. కాకపోతే కొన్ని చోట్ల కొన్ని హాస్పిటళ్లలో 10,000, 30,000 లేదా 50,000 వరకు లేదా 1,00,000 వరకు ఆపరేషన్లను ఉచితంగానే ఈ ఆరోగ్యశ్రీ పథకం కింద చేస్తున్నారు. అయితే ఒక విషయం ఏంటంటే ఆధార్ కార్డులో ఉన్న మార్పులు కూడా అవసరం అవుతున్నాయి. ఆధార్ కార్డులో తెలంగాణ ఏపీ నుండి విడిపోయినప్పుడు అటువంటి అంటే ఈ విడిపోవడానికి ముందు ఆధార్ కార్డులను ఎవరైతే పొంది ఉన్నారో అటువంటి వారి ఆధార్ కార్డులలో ఆంధ్రప్రదేశ్ అనే చిరునామా ఉంటుంది కదా, దాన్ని తెలంగాణకు మార్చుకోవాలని, అంటే ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వంతో పాటు కొన్ని అధికార వర్గాలు కూడా చెబుతున్నాయి. కాబట్టి దీనివల్ల ఏదైనా ప్రయోజనం పొందాలంటే మీకు సులభమైన పద్ధతిలో ఆ ప్రయోజనాన్ని పొందేందుకు వీలుంటుందని తెల్ల రేషన్ కార్డులు వచ్చాక 200 యూనిట్ల ఉచిత కరెంటుతో పాటు ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డు మీరు పొందడానికి సులభతరం అవుతుందని వాళ్ళు చెబుతున్నారు. కాబట్టి ఆధార్ కార్డును కూడా అప్డేట్ చేసుకోండి. ఒక విధంగా ఇది కూడా చాలా వేగవంతమైన ప్రక్రియ. ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవడం అనేది చాలా సులభమైన పద్ధతి. చిరునామాను అప్డేట్ చేసుకోవడానికి పెద్దగా శ్రమ పడవలసిన అవసరం ఉండదు. మీ సేవా కేంద్రాలకు వెళ్ళినట్లయితే అక్కడ మీకు ఇది తప్పకుండా వాళ్ళు చేస్తారు.
ఇక ఇంకొక విషయం ఏంటంటే తెల్ల రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ఆగస్టు 15తోనే అంతమైపోతుందని, ఆగస్టు 15 వాళ్ళు తెల్ల రేషన్ కార్డులను జారీ చేసినప్పుడు రాని వారికి ఇక ముందు రాబోదనే వదంతులు కూడా వస్తున్నాయి. ఇదంతా పుకార్లే. ఈ తెల్ల రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు. కాబట్టి వచ్చే 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను మరికొన్ని తెల్ల రేషన్ కార్డులు అంటే ఇప్పటి నుంచి అప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న కొత్త సంఖ్యలకు అంటే నిరుపేదలైన కొత్త దంపతులకు ఈ రేషన్ కార్డులను అందజేయాలని ఆయన నిశ్చయించుకున్నాడు. కాబట్టి ఇది నిరంతరంగా సాగే ప్రక్రియ, దీన్ని మీరు గమనించండి. అలాగే ఈ వార్తను అంటే ఈ వీడియోను మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా తదుపరి వీడియోల కోసం అంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు థ్యాంక్స్.